ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అండి మా అమ్మ మా మేనమామ గారి ఇంటికి వెళ్ళింది, వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి అంటే మా అమ్మ మేనగోడలు ఒక కూర చేసిందండి. ఆలుగడ్డ పుదీనాతోటి కూర చేసి చపాతీలో పెట్టింది. అద్భుతంగా ఉంది అని ఇంటికి వచ్చి చేసింది తను. నిజంగా రుచి చాలా బాగుందండి. నాకు మొన్న సడన్గా జ్ఞాపకం వచ్చి తనకి ఫోన్ చేసి కనుక్కుంటే చెప్పింది చేసే విధానం అది. ఇప్పుడు అది చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకున్నామండి. వేపుడు చేసే సైజు కంటే కొద్దిగా పెద్ద సైజులో పొట్టు తీసేసి వెనకాల రైట్. గ్రీన్ పీస్ ఉంటే మీకు బఠానీ ఉంటే అందుబాటులో బఠానీ వాడండి, లేకపోతే లేదు. ఉల్లిపాయని ఇట్లా నిలువుగా తరుక్కోండి. రైట్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కారాన్ని చూసి కారాన్ని బట్టి వేసుకోండి. ఆలుగడ్డ తరుక్కున్నది, ఉల్లిపాయ, పసుపు, పచ్చిమిరపకాయ, బఠానీ 4టిని కలిపి కొద్ది రుచి దగ్గర ఉప్పు కలిపి ఒక 3 విజిల్స్ వచ్చేదాన్ని కుక్కర్లో పెట్టి వదిలిపెట్టేయండి. రైట్. ఈ తర్వాత ఏం చేయాలన్నా చూద్దాం. నేను ఇప్పుడు ఏం చేశాను, కుక్కర్లో ఇవి ఉడుకుతున్నాయండి. ఆలుగడ్డ, ఉల్లిపాయ, బఠానీ, పచ్చిమిరపకాయ, పసుపు, ఉప్పు 4 కుక్కర్లో వేసాను. తర్వాత ఇది కొద్దిగా గ్రేవీ కర్రీ అండి. కొద్దిగా నీళ్ళు అవి మనం కొద్దిగా తక్కువ వేసుకొని ఆలుగడ్డను ఉడికించుకుందాం. ఆ నీళ్ళని ఉడగట్టకుండా వేద్దాం. దీంట్లో శనగపిండి కూడా అవసరము. శనగపిండి డిస్ప్లేలో పెట్టలేదు. శనగపిండి 2 చెంచాల శనగపిండి అవసరము. శనగపిండి వేస్తే కూర చిక్కబడుతుంది. రైట్. మనం ప్రాసెస్లోకి వెళ్దాం. మనం ఇప్పుడు ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి. ఇది మనం ఉల్లిపాయలు, ఆలుగడ్డ, గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయ 4 పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నటువంటి మిశ్రమం ఇది మనం శనగపిండిని కొద్దిగా నీళ్ళలో కలిపి రెడీగా పెట్టుకున్నాం. దీన్ని ఏం చేద్దాం, లైట్గా ఆలుగడ్డల్ని చెదుముదామండి. ఇప్పుడు ఏం చేసాము, మూకుడు పెట్టేసి నూనె కొద్దిగా పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా మనం ఉడకబెట్టుకున్నటువంటి ఆలుగడ్డ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉడకబెట్టాం కదా, పసుపు ఉప్పు వేసి దాన్ని వేసేద్దాం. రైట్. పోపు పైనుంచి వేద్దాం. పోపు ఆఖరిలో వేద్దాము. పోపు పైనుంచి వేసుకుందాం. ఇది మనకి పచ్చిమిరపకాయలు అవి వేసేసాము. పచ్చిమిరపకాయ, ఆలుగడ్డ, ఉల్లిపాయలు అన్నీ ఉడకబెట్టాం కదా, ఈ సైజు ముక్కల్లో మనం తడుపుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, ఒక చెంచా శనగపిండిని 1.5 చెంచా శనగపిండిని నీళ్ళలో కలిపి దీనిపైన వేసేద్దాం. ఇప్పుడు ఇవి ఉడుకుతుంది కదా, దీంట్లో ఏం చేద్దాము, శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాము. బాగా నీళ్ళలో కలిపేసి ఉండలేకుండా చూసుకొని దీంట్లో వేసేసాం. ఇది కొద్దిగా ఉడకనిద్దాం. 1 నిమిషంలో మళ్ళీ కుతకుతలాడుతుంది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర, కొద్దిగా మన పుదీనా వేసేద్దాం. దీన్ని కొద్దిగా చిదుముకుందాం లైట్గా. ఇది చపాతీలోకి దాంట్లో చాలా బాగుంటుంది. రైట్. ఇప్పుడు ఏమైంది, దగ్గర పడుతుంది కదా, పుదీనాను కొత్తిమీర వేద్దాం. 1 నిమిషం. ఇప్పుడు ఏం చేసాము, పుదీనాని కొత్తిమీరని వేసేద్దాం. మీకు పుదీనా రుచి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది అద్భుతంగా ఉంటుంది. 1 నిమిషంలో ఇది కొద్దిగా మగ్గగానే పైనుంచి ఏం చేద్దాం, పోపు వేసేసుకుందాం. అది కూర మనకి కంప్లీట్ అయింది. పైనుంచి పోపు వేసేసుకుందాము. వేసి ఒకసారి కలుపుకుంటే చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి చాలా బాగుంటుందండి. ఎస్, ఇది తయారైనటువంటి పుదీనా ఆలుగడ్డ కూర చాలా బాగుంటుంది. రుచి మటుకు అద్భుతంగా ఉంటుంది. మీరు పుదీనా రుచిని ఇష్టపడితే దీన్ని మించిన కూర లేదు. చపాతీల్లోకి వేడి కూరలో తింటే ఒక చపాతీకి 3 చపాతీలు తింటారు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.